హాయ్ హలో అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఇఫ్తియార్ టైం అన్నమాట. అసర్ నమాజ్ అయితే చదువుకొని ఇఫ్తియార్ ప్రిపరేషన్కి అయితే నేను వెళ్తున్నాను. సో 5:30 అయింది టైము. సో ఇప్పుడు ఏంటంటే నేను పకోడీ వేసుకుందాం అనుకుంటున్నాను ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో. సో చూద్దాం ఎంత టేస్టీగా అసలు పకోడీ ఎలా అవుతుందో. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పకోడీ వేసుకుందామని ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో నేను పకోడీ ట్రై చేయడం. సో నేను పకోడీ వేసుకుందామని కొంచెం స్పైసీగా ఏదైనా తినాలనుంది, అంటే ట్రై చేద్దామని బ్యాటర్ అయితే కలిపాను. సో ఇక్కడ ఆయిల్ అయితే వేడవుతుంది. స్పూన్తో ఇలా వేద్దాం అనుకుంటున్నాను. ఆనియన్స్తో కలిపి ఇలా వేస్తే పకోడీ వేడివేడిగా కరకరలాడుతూ ఎర్రగా మీకు చూపిస్తాను, ఓకేనా? సో ఈరోజు ఇఫ్తియార్కి పకోడీ స్పైసీగా బాగుంటుందని కొంచెం వేడివేడిగా వండుకుందామని చేశాను అనమాట. చపాతీ చేసుకుందాం అనుకున్నాను, రొటీన్గా ఏం చపాతీ తింటాంలే అని. సో ఓకే, ఇప్పుడు మన పకోడీ అయితే వండేద్దాం. టేస్టీ యమ్మీ కరకరలాడే పకోడీ. అది కాకుండా రాజమండ్రిలో లైట్గా చినుకులు పడుతున్నాయి. ఈ టైంలో చల్లగా ఆలేస్తుంది. మార్నింగ్ అయితే 9-10 గంటల వరకు కొంచెం మేఘాలు ఉన్నాయి. మేఘాల ఏమంటారు తెలుగులో? మేఘాలు, అదే మబ్బులు, సారీ మబ్బులు ఉన్నాయి 11 గంటల వరకు. ఆ తర్వాత ఎండ కాసింది, బాగా ఎక్కువ కాసింది. ఆ తర్వాత 4 దగ్గర నుంచి 4-5 గంటల నుంచో అలాగా మబ్బులు. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, చల్లగాలి మొదలైపోయింది అనమాట. ఇప్పటి వరకు పెద్దగా గాలేసింది. ఇప్పుడు ఏంటంటే స్లోగా మా కిట్టి ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది మ్యాట్ మీద. కిటిబడు కిట్టి అంతే. ఈవినింగ్ కదా కొంచెం డల్గానే ఉంటుంది, పడుకొని లేచింది ఇప్పుడే. ఇప్పుడు మన పకోడీ ప్రాసెస్ ఏంటో చూద్దాం. లక్కీగా ఈ రోజు నా కోసం మా మేనత్త గారు కూడా గెంజి తెచ్చిచ్చారు. మా మేనత్త గారి చేతుల మీదుగా మా మరిది గారు తెచ్చారంట, మా మేనత్త గారు నాకు తెచ్చిచ్చారనమాట. సో ఈ గెంజి కూడా ఏం చేద్దాం, బూందీ వేసుకొని ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఉండదేమో అనుకున్నాను. సో అప్పుడు బ్లాగ్లో నేను షేర్ చేశాను కదా, ఆ తర్వాత మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట నేను గెంజి తాగడం. ఆ రోజు టేస్టీగానే ఉంది, అందుకే మళ్ళీ అడిగితే ఈరోజు పంపించగలుగుతీ హే తూ బాగలుగుతీ. సో మిల్ జాతా చంచా సరాఖనా. ఆయిల్ అయితే ఇక్కడ వేడవుతుంది, మీడియంలో పెట్టాలి, పెద్దది కాదు చిన్నది కాదు. ఓకే, బ్యాటర్ అయితే బాగానే కలిసింది. టేస్ట్ ఎలా ఉందో మరి, ఫాస్టింగ్ కదా, ఉపవాసంలో మరి ఏది టేస్ట్ చేయకూడదు. మా అబ్బాయిని టేస్ట్ చేయమంటే ఏదో చప్పగా ఉంది అన్నాడు, ఇంకొంచెం సాల్ట్ అయితే కలిపాను. సో చూద్దాం టేస్ట్ ఎలా వస్తుందో. టైం అయితే అయిపోతుంది, చూపిస్తాను మీకు. ఇదిగో టైం అయితే 6:15 అయింది. 6:20కి మా ఉపవాసం బ్రేక్ చేయాలి. సో 6:20 వరకు అంటే 5 మినిట్స్ ఉంది. సో చూద్దాం, ఆయిల్ హీట్ అవ్వగానే ఇంకా వండేయడమే. కిట్టి బిడమ్మా నాకు తెల్లది బయట నేను వంట చేసుకున్న సేపు నాతోనే కిచెన్లో ఉంటుంది. ఇలాగా టైం అయిపోతుంది అసలే. ఓకే, లైట్గా వేడయింది. అయితే నేను చిన్న వడల్లాగా వేసాను అనమాట. పకోడీ అంటే మరీ విడిగా వస్తుందో రాదు అని చిన్న వడల్లాగా ఒక్కొక్క స్పూన్ వేసాను. సో బ్యాటర్లో ఏం వేసానో మీకు చెప్పలేదు కదా. శనగపిండి, ఆనియన్స్, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చిన్న పుదీనా కూడా ఉంది నా దగ్గర. పుదీనా కూడా వేసాను, ఫ్లేవర్ బాగుంటుందని. అండ్ చికెన్ మసాలా కూడా వేసాను, ఫ్లేవర్ ఎలా ఉంటుందో చూడాలి. కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది అనేసి ఇంకా అన్ని స్పైసెస్ వేసి వండుతున్నాను అనమాట. సో చూద్దాం కలర్ ఎలా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే నేను స్లోగా ఫ్లిప్ చేశాను. ఇంకా రెడ్ కలర్లో రాలేదు, గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి కదా. కొంచెం లైట్గా అయ్యాయని నేను ఇంకా ఫ్లిప్ చేశాను అనమాట. వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వజు చేసుకొని వచ్చి దీని విషయం చూస్తాను. అందాకలా ఇది కలర్ వస్తుంది. ఓకే, లెట్స్ గో. చూసారా, మంచి రెడ్డిష్ కలర్లో వచ్చింది, గోల్డెన్ బ్రౌన్ కలర్లో భలే వచ్చింది కదా. సో దీన్ని అయితే ప్లేట్లో తీసుకొని నెక్స్ట్ బ్యాటర్ వేసుకొని ఇప్పుడు నమాజ్ అయితే చదివేసుకోవాలి. చాలా టైము అసలు ఈ టైంలో తినేటంత ఖాళీ అయితే ఉండదు. ఇవి అప్పటికే చల్లారుతాయి అనమాట. సో నమాజ్ చదువుకొని ఇది తింటాను. సో మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఓకే, హస్బెండ్ వస్తారు కదా, ఆయన కూడా తింటారు. చూద్దాం, చాలా రోజులైంది ఆయన రివ్యూ ఎలా ఇస్తారు. నాకైతే టెన్షన్గా ఉంది, టేస్ట్ ఎలా ఉందో మరి. ఓకే, దీన్ని అయితే ప్లేట్లో తీసేసుకుందాం. సో బౌల్లో అయితే టిష్యూ పెట్టుకున్నాను, ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ అయితే ఫీల్ చేసుకుంటుందని. సో ఇది కూడా తీసేద్దాం. ఇప్పుడు అయితే సెకండ్ బ్యాటర్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం చిన్న సైజులో వేసాను అనమాట, చిన్నవైతే వేసాను. ఇవైతే చాలా క్రిస్పీగా ఇప్పుడైతే వేడిగా ఉన్నాయి, ముట్టుకోవద్దు, కాలుతున్నాయి బాగా. ఇప్పుడు సెకండ్ బ్యాటర్ కదా, ప్రస్తుతానికి ఏంటంటే నమాజ్ చదువుకొని వచ్చి ఇవి తినొచ్చు, అప్పటికే చల్లారుతాయి కదా. వాటర్ తాగుతూ ప్రస్తుతానికి మొదటి నమాజ్ చదువుకోవాలి. సో మళ్ళీ కలుస్తాను మీకు. ఓకే బాయ్. రెండోసారి చిన్న వేసాను కదా. సో అవైతే ఇవే, షేప్ అయితే లేవు మరి పకోడీ అంటే షేప్ ఉంటాయి. ఇది ఇంకా లాస్ట్ బ్యాటర్ అనమాట, మళ్ళీ చిన్నవి వేసాను. సో ఇవి ఇంతే అయ్యాయి. సో రైస్లో కూడా తినొచ్చు, ఏం పర్లేదు. అంటే ఇందులో స్పైసెస్ వేసాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, చికెన్ పౌడర్ కూడా వేసాను, చికెన్ మసాలా పౌడర్.
సో పర్లేదు, స్పైసీగా బాగానే ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే మా పిల్లలు అయితే తినరు ఇలాగ పకోడీలు, బజ్జీలు, ఇంకా బూందీలు ఇవన్నీ తినరు. హాట్ చిప్స్ కానీ ఏమీ తినరు. నేను మా హస్బెండ్ తినడానికే. సో ఆ తర్వాత గెంజి కూడా తాగాలి. సో గెంజి కూడా తాగుదాం, అది ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. సో ఇద్దరు అయితే ఇంత ఇదిగా నా మేనత్త నా కోసం గెంజి తెచ్చింది కాబట్టి ఇంకా కాంబినేషన్ అదిరిపోయింది. ఇందులో బూందీ కలుపుకొని పాయసం తిన్నట్టు తినాలన్నమాట, బాగుంటుంది. సో పకోడీ ఏంటంటే ఇది పకోడీలా